అందరికీ నమస్కారం అండి. నేను అట్ల తద్ది వాయినాలు అందుకోవడానికి వెళ్ళాను. ఎంత చక్కగా 11 వాయినాలు అట్లా ప్లేట్లలో సర్ది పండు, తాంబూలం, అలాగే మళ్ళీ పసుపు, కుంకుమ ముద్దలు, గంధము ఇవన్నీ కూడా ఆ వాయినాలతో పాటు పెడతారు. ఇక్కడ ముద్దపప్పు, నెయ్యి, తర్వాత పాల తాలికలు ఇవన్నీ కూడా దాంట్లో కొంచెం కొంచెం అలా వడ్డిస్తారండి. ఈ విధంగా పూజ అనేది వాళ్ళు చేసుకున్నారు. చాలా బాగా జరిగింది. మీరు కూడా ఇలాగ చేస్తారండి వాయినాలంటే? ఇంకేమైనా మార్పులు ఉంటాయా? ఏమైనా అంటే ప్రాంతాల వారీగా కొంచెం కొంచెం చిన్న చిన్న మార్పులు ఉంటాయంట. అట్లాగే ఈ అట్ల తద్ది వాయినాలతో పాటే మళ్ళీ 5 ఉండ్రాళ్ళ వాయినాలు కూడా తీరుస్తారండి. అంటే 5 చిన్న చిన్న ఉండ్రాలు చేసి దాని మీద ప్రమిద పెట్టి దాంట్లో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తారు. ఆ విధంగా చేస్తారండి. ఇవి కూడా 5 వాయినాలు అందిస్తారనమాట ఆ మొత్తైదులోకి. ఇంకా అట్లా చేస్తేనే పూర్తిగా వాయినాలు తీరినట్టు అవుతుందంటండి. మళ్ళీ ఇదే కాదు, మళ్ళీ మరుసటి సంవత్సరం పతాయనం అని పెట్టుకుంటారంట. అది కూడా అంటే 5 వాయినాలు పెట్టుకుంటారు. ఇంత 11 ఇంత తతంగా ఉండదండి, కొంచెం తగ్గిపోతుంది. ప్రాంతాల వారీగా కొంచెం కొంచెం తేడాలు ఉంటే ఉండొచ్చు, కానీ వాయినాలు అయితే దాదాపుగా ఇలాగే తీరుస్తారండి. అందరూ కూడా ముత్తైదులందరూ కూడా ఇస్తినమ్మ వాయనం అని ఇచ్చేవాళ్ళు చెప్పటం 3 సార్లు, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని 3 సార్లు చెప్పటం, ఇట్లా వాయనం చెల్లించానని చెప్పటం, ఇదంతా కూడా చాలా బాగుంది. ఈ వాయినాలు, ఈ వ్రతాలు, నోములు అనేవి కూడా మనకు పెద్దవాళ్ళు ఊరికే ఏది కూడా చేయరు కదండి. మన పెద్దవాళ్ళు ఎలా చెప్పారో అలా అందరూ కూడా చక్కగా ఇప్పుడు ఆచరిస్తున్నారు. అదివరకంటే ఇట్లా ప్లేట్లు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు కదండి, మామూలుగా ఏ ఇస్తర్లోనో పెట్టి అట్లా ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు ఆ అవకాశాలు అంతవరకే ఉండేవి. ఇప్పుడు అంతా కూడా కొంచెం ఎక్కువ కొత్తదనంతో అందరూ చక్కగా చేసుకుంటున్నారు కదండి. ఇప్పుడు ప్లేట్లు కూడా ఇట్లా ఇస్తున్నమాట. ప్లేట్లు ఇచ్చి ఆ ప్లేట్లతో పాటు ఆ వాయినాలు అనేవి అందజేస్తున్నారు. అట్లా ఏదైనప్పటికీ కూడా కొత్తదనంతో కలుపుకుంటూ పాత పద్ధతుల్ని మర్చిపోకుండా ఈ విధానం అంతా ఇట్లా చేసుకోవడం అనేది అందరికీ కూడా శుభదాయకంగా ఉంటుంది. ఇంకా ఈ విధంగా ఈ అట్ల తద్ది వాయినాల కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా పూర్తయిందండి. అయిపోయిందిగా, ఒకసారి 3 సార్లు చెప్తే చాలు. ఇస్తున్నమ్మ వాయనం, ఈ వాయనం అందుకున్నది ఎవరు?